దిండు దుప్పటి మాత్రమే తక్కువ. లిటరలీ ఫస్ట్ హాఫ్ లో ఒక కునికేశారు ఆడియన్స్. సినిమా స్టార్ట్ అయిన 1 అవర్ తర్వాత వచ్చే హీరోస్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో 2019లో వచ్చిన లూసిఫర్ ఫిలిం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే సేమ్ థీమ్ అండ్ సేమ్ క్యాష్ తో కంటిన్యూషన్ పార్ట్ గా ఎంపరాన్ ఫిలిం ఈ రోజు వాల్వేడిగా భారీ హైప్ తో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో, ఈ వీకెండ్ ఉన్న సినిమాల్లో మంచి ఆప్షన్ అయిందా లేదా, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఇది పార్ట్ 1 కి కంటిన్యూషన్ పార్ట్. సేమ్ క్యారెక్టర్స్ పార్ట్ ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. పార్ట్ 1 లో సిస్టమ్ ని సరిచేసి వెళ్ళిపోతాడు లూసిఫర్. అయితే మళ్ళీ మరోసారి ఇండియాకి రావాల్సిన టైం అయితే వస్తుంది. ఓ పక్క దేశాలని తిరుగుతూ ఉంటాడు, మరోపక్క ఇండియా వస్తూనే ఉంటాడు. జస్ట్ లైక్ గుంటూరు కారంలో సూపర్ స్టార్ హైదరాబాద్ టు గుంటూరు, గుంటూరు టు హైదరాబాద్ ఎలా అయితే వెళ్తాడో సేమ్ అదే విధంగా. అయితే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడనే దానితో పాటు ఈసారి క్యారెక్టర్ డెప్త్ కూడా ఈ మూవీలో చూస్తాం. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, దిండు దుప్పటి ఒకటే తక్కువ. లిటరలీ ఫస్ట్ హాఫ్ లో ఒక కునికేశారు ఆడియన్స్. సినిమా స్టార్ట్ అయిన 1 అవర్ కి విలన్ ఎంట్రీ ఇవ్వడం చూసే ఉంటాం. ప్లాట్ ఎంటర్ అవడానికి 1 అవర్ పట్టడం చూసే ఉంటాం. బట్ ఈ మూవీలో హీరోస్ ఎంట్రీ ఇవ్వడానికి 1 అవర్ టైం అయితే పడుతుంది. అప్పటి వరకు 5 నిమిషాల్లో చెప్పాల్సిన స్టోరీని సాగదీస్తూ 1 అవర్ మూవీగా ఎలా చూపెట్టారో మనం చూస్తాం. మరి హీరోలు వచ్చిన తర్వాతనే సినిమా ఫాస్ట్ గా వెళ్తుందా అంటే, ఎలివేషన్ సీన్స్ అండ్ స్లో మోషన్ షాట్స్ తో సాగదీస్తూనే వెళ్తారు. అలా నాన్ స్టాప్ గా 1:40 నిమిషాల పాటు సాగదీసిన తర్వాత ఫైనలీ ఇంటర్వెల్ అయితే పడుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, కొన్ని షాట్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లోనే ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లో నాకు బాగా నచ్చింది క్యారెక్టర్స్ లో డెప్త్ ని చూపెట్టడం. అది కూడా పూర్తిగా చూపెట్టారు. ఫస్ట్ హాఫ్ లో ఏదైతే క్యారెక్టర్ జస్ట్ అలా వచ్చేలా వెళ్ళిపోతాడో, ఈ సినిమాలో మెజారిటీ ఆఫ్ స్టోరీ అంతా తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా 1-2 సీన్స్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ తన మార్క్ అయితే వేసుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్ లో మరో ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ యాక్షన్ సీక్వెన్సెస్. బట్ ఎందుకనో అంత హై అయితే ఫీల్ అవ్వం. ఫస్ట్ పార్ట్ లో యాక్షన్ సీన్ వచ్చిన ప్రతిసారి కూడా వెనకాల ఏదో ఒక ఎమోషన్ సీన్ అయితే ఉంటుంది. బట్ అదైతే ఇక్కడ ఖచ్చితంగా మిస్ అయింది. ఇక బోరింగ్ సీన్స్ అండ్ ల్యాక్ సీన్స్ కూడా మూవీలో చాలా ఉంటాయి. ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా 3 గంటల రన్ టైమ్ తో ఉన్న ఈ సినిమా చూడాలంటే చాలా ఓపిక అయితే అవసరం. సరిగ్గా ట్రిమ్ చేసి మన స్టైల్లో తీసుంటే మాత్రం 2 గంటల 15 నిమిషాల్లోనే చెప్పాల్సిన ఫిలిం. బట్ మలయాళ సినిమా అంటే తెలిసిందేగా, లెంత్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి మైనస్ పాయింట్స్ లో అది కూడా ఉంటుంది. మరి ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే, ఇదొక యావరేజ్ ఫీల్ తీసుకొచ్చిన ఫిలిం. సో ఒక్కసారి చూడొచ్చు అనే విధంగా ఉందే తప్ప రాడ్ అనేలా లేదు, అలాని సూపర్ అనే విధంగా కూడా లేదు. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే అన్ని కూడా టాప్ నాచ్ లో ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సీజీ వర్క్ అండ్ విఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. బట్ ఎలా అయితే మలయాళ సినిమాలో మనం మంచి ఆడియోని మిస్ అవుతూ ఉంటామో, ఈ సినిమాలో కూడా సరైన సాంగ్ ఒకటి ఉండదు. టైటిల్స్ పట్ ఎప్పుడు వచ్చే ఫస్ట్ సాంగ్ ఒకటే డీసెంట్ గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంతా కూడా డొల్లే. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఎలా అయితే మోహన్ లాల్ గారు లూసిఫర్ పార్ట్ 1 లో సింగిల్ ఎక్స్ప్రెషన్ తో మెప్పిస్తారో, ఇక్కడ కూడా సేమ్ పర్ఫార్మెన్స్. వాళ్ళైతే దాన్ని స్క్రీన్ ప్రెజెన్స్ అంటారు. బట్ మనకెలానో జనతా గ్యారేజ్ లో చూసి అలవాటైపోవడంతో నో ప్రాబ్లం. ఇక మూవీ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, తన క్యారెక్టర్ లో డెప్త్ ఉన్నా కూడా పర్ఫార్మ్ చేసేంత స్కోప్ అయితే లేనే లేదు. బట్ ఆ సలార్ కిడ్ ఎవరైతే ఉన్నారో మంచిగానే చేశాడని చెప్పొచ్చు. ఇక రిమైనింగ్ కాస్ట్ అంతా కూడా ఓకే అనిపించే విధంగా చేశారు తప్ప బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే విధంగా ఎవరిది లేదు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే, వీకెండ్ లో అన్ని సినిమాలు చూసేసాం. టైం పాస్ కి ఒక సినిమా కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకుని మూవీ రన్ టైం వచ్చేసి 3 అవర్స్. అందులో హీరోలు ఎంట్రీ ఇచ్చేటప్పటికే 1 అవర్ కంప్లీట్ అవుతుంది. ఇక తర్వాత మీ ఇష్టం. మా రేటింగ్ వచ్చేసి 2 out of 5. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది ఎంపరాన్ ఫిలిం. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.